హలో పీపుల్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుందామో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ ఇయర్ నాకు స్పెషల్ వరలక్ష్మి వ్రతం ఎందుకు అంటే ఈ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇంకా నేను మా అత్తయ్య మార్నింగే లేచి ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నామండి. ఇవన్నీ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయినవి. ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయింది. భక్షాలు ఇంకా గారెలు మాత్రమే మిగిలిన్నాయి. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఇంకా భక్షాలు రెడీ చేసుకుంటున్నాము. ఇంకా గారెలు కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాము. ఇంకా అత్తయ్యకి నేను వంటలో హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య వచ్చేసి పూజ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఫస్ట్ కలశాన్ని పసుపుతో అత్తయ్య మొత్తం పూరించారు. అలా చేశాక అమ్మవారికి కుంకుమతో అమ్మవారిని అలంకరించారు. కలశంలో బియ్యం లేదా వాటర్ ఏదైనా పెట్టొచ్చు. పెట్టి అందులో ఒక్క పొడి వేసి అందులో కొంచెం అక్షంతలు వేసి కొన్ని బియ్యం పెట్టి ఆ బియ్యం పైన ఆ కలశాన్ని అత్తయ్య అమర్చారు. ఆ తరువాత కలశానికి అత్తయ్య కంకణం కడుతున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ మా అత్తయ్య స్టైల్ పూజ అండి. మా మమ్మీ వాళ్ళకి కలశం పెట్టే పద్ధతి లేదు, అత్తయ్యకి ఉంది. ఇంకా ఆ పద్ధతి అయిపోయాక కలశం మీద తమలపాకులు పెడుతున్నారు. అలా పెట్టాక కలశాన్ని ఇంకా అందం పెంచడం కోసం అత్తయ్య కలశానికి పువ్వులు చుట్టారు. అమ్మవారికి శారీ కట్టి రెడీ చేయొచ్చు, లేదా అమ్మవారి ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా కలశంలో అమ్మవారిని ఆహ్వానిస్తారు. ఆ కలశంని అమ్మవారు అనుకొని పసుపు పెట్టి కుంకుమ పెట్టి దిష్టి తగలకుండా దిష్టి చుక్క కూడా పెట్టి అమ్మవారికి చీర, బ్లౌజు, తాంబూలము, బ్యాంగిల్స్ అన్నీ పెట్టి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆభరణాలతోటి అలంకరించాము. ఇప్పుడు నేను పసుపు గౌరమ్మని చేస్తున్నాను. మా అత్తయ్య ఒత్తులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పసుపు గౌరమ్మ పూర్తయ్యాక అమ్మవారు గౌరమ్మని ఇలా నల్ల పూసలతో అలంకరించి ఒక పుష్పం పెడతారు. ఇంకా అత్తయ్య నాకు చెప్తూ ఉంటే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా అమ్మవారి కోసం ఏమేమి నైవేద్యాలు చేశామో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి భక్షాలు, గారెలు, పులిహోర, వైట్ రైస్, చిక్కుడుగాయ కర్రీ, పప్పు, ఇంకా సాంబార్, ఇంకా వేడివేడిగా నెయ్యి వేసాము. ఇవన్నీ కంప్లీట్గా మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. ఇంకా అత్తయ్యకి నేను హెల్ప్ చేశాను. శ్రావణ శుక్రవారం రోజు చేసే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే కలియుగంలో ఐశ్వర్యం వద్దు అని, సౌభాగ్యం అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి ఐశ్వర్యం, సౌభాగ్యం ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. చాలామంది వరలక్ష్మి వ్రతం రోజు అయ్యగారిని ఇంటికి పిలుచుకొని వ్రతం ఆచరిస్తారు. కానీ అత్తయ్య వాళ్ళందరూ ఇలాగే పూజ చేసుకునేవారు. ఒకప్పుడు వ్రతం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి పూజారులందరూ ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పూజారులు తక్కువైపోయారు. అందుకే ఇంకా పూజారులు లేకపోయినా చేసుకోగలుగుతున్నారు. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ, బ్లౌజ్, పసుపు, కుంకుమ ఇవన్నీ కలశం మీద పెట్టి ఈవినింగ్ సంధ్యా టైంలో దీపం పెట్టి మళ్ళీ తెల్లవారుజామున తీసేస్తారు. కలశంలో ఉన్న నీళ్లు లేదా బియ్యం కలశం కింద పెట్టిన బియ్యాన్ని స్వీట్ లాగా వండుతారు. ఇంకా కొంతమంది అమ్మవారికి పెట్టిన చీరని ఒక పెద్ద ముత్తైదుని ఇంటికి పిలిచి తనని వరలక్ష్మి దేవతలాగా భావించి వారికి పసుబొట్టు ఇచ్చి ఈ చీరని వారికి ఇస్తారు. కానీ మా ఇంట్లో ఆ పద్ధతి లేదు. అత్తయ్య తీసుకునే శారీ కలశం మీద పెడతారు, నేను తీసుకున్న డ్రెస్ పక్కకే పెడతారు. మా ఇంట్లో ప్రాసెస్ చాలా సింపుల్గా ఇంకా ఈజీగాను ఉంటుంది. ఇంకా ఈ పూజ అయిపోయాక అమ్మవారికి ప్రసాదం నైవేద్యం చూపించి పెద్దవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా సాయంత్రం ముత్తైదులని పసుబొట్టుకు పిలుస్తారు. ఈ ఇయర్ మా ఇంట్లో మేము ఇలా పూజ చేసుకున్నాము.
ఇంకా నేను మా అత్తయ్య పూజ అంతా చేసుకున్నాక మా మామయ్య కూడా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. అలా ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా అయిపోయింది. మా ఇంట్లో పూజ ఆల్మోస్ట్ 11:30 వరకు అయిపోయింది. ఇంకా అప్పుడు భోజనానికి కూర్చున్నాము. పూజ అంతా అయిపోయాక అమ్మవారికి పెట్టిన ప్లేట్లో నేను అత్తయ్య ప్లేట్ తీసుకొని ఇంకా ఇలా చూస్తున్నాము. ముందుగా అత్తయ్య నాకు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి డ్రెస్ తీసిస్తారు. ఇంకా పసుపు బొట్టు ఇచ్చి నేను తీసుకున్న డ్రెస్ ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి నాకు ప్రతి ఇయర్ ఇలా ఇస్తారు. ఇంకా చాలా వరకు నేను వరలక్ష్మి వ్రతానికి డ్రెస్సే తీసుకుంటాను, ఎందుకంటే శారీస్ ఎక్కువ కట్టను అని. ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే నేను నిజామాబాద్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న బీట్స్ జ్యువెలరీ ఉంది కదా, అది కూడా దేవుని దగ్గర పెట్టి తీసుకున్నాను. ఇంకా సాయంత్రం అవుతూ ఉండగా ఇంకా తెలిసిన వాళ్ళందరూ పసుపు బొట్టుకి మా ఇంటికి వస్తున్నారు. ఇంకా మా మామయ్య వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు పసుపు బొట్టుకి. ఇంకా మా అత్తయ్య తనకి బట్టలు పెట్టింది. అలా ఈసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా సంతోషంగా జరిగిపోయింది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.